హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ వీకెండ్. ఈరోజు మీరు నా థర్స్డే బ్లాగ్ అయితే చూసేస్తారు. నేను ఇందులో ఒక లంచ్ బాక్స్ రెసిపీ, ఇంకా మల్టీ మిల్లెట్ దోశ గురించి చెప్పాను కదా, అది ఎలా చేసుకోవాలి, అండ్ ఒక మంచి వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అయితే చూపించాను. తప్పకుండా వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను కొత్తగా 6 చుక్కల ముగ్గు అయితే నేర్చుకున్నాను, అదే వేస్తున్నాను. ఇక్కడ 6 చుక్కలు 2 వచ్చే వరకు నేర్చుకోవడం ఏంటిలేండి, మొబైల్లో చూసి అప్పటికప్పుడు వేస్తాను. కొన్ని అయితే నేను ముందు రోజు సెలెక్ట్ చేసుకొని ప్రాక్టీస్ చేసి వేస్తుంటాను. ఈరోజు అంత టైం లేదు, ముందు రోజు నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల అప్పటికప్పుడు మొబైల్లో అయితే చూసి వేస్తాను. ముగ్గు ఎలా ఉందనేది నాతో చెప్పడం మర్చిపోకండి. ఇక్కడైతే నేను నా పూజ కోసం రెడీ చేసేసుకుంటున్నాను. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అంటే నాకేంటో ఒక స్పెషల్ ఫీల్. డైలీ నేను పూజ చేసుకునేప్పుడు అలానే ఫీల్ అవుతాను, బట్ ఎందుకు ఈ 3 డేస్ నాకు చాలా మంచిగా అనిపిస్తాయి. మీ లైఫ్లో అలా ఏమైనా స్పెషల్ డేస్ ఉన్నాయా అని నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక్కడ మా పాప చూసారా, తనకు అన్నీ రెడీ చేసి ఇచ్చాను. తనైతే స్కూల్కి వెళ్ళి హడావుల్లో అటు ఇటు తిరుగుతుంది. ఎలాగో తనకు అన్నీ రెడీ చేస్తాను కదా, లంచ్ బాక్స్ ప్రిపరేషన్కి ఇంకా టైం ఉంది, ఈ గ్యాప్లో పూజ చేసేసుకుందాం కదా అని రెడీ చేసుకుంటున్నాను. తనైతే షూ వేసేసుకుంటే వాళ్ళ డాడీ తీసుకెళ్ళి బస్ ఎక్కిచ్చేసి అయితే వచ్చేస్తారు. ఇంకేంటండి, మీరు ఏ రోజు పూజ చేసుకోవడానికి బాగా ఇష్టపడతారో నాతో చెప్పండి. నేనైతే థర్స్డే పూజతో పాటు సచ్చరిత్ర కూడా చదువుకుంటాను. అది ఎన్నిసార్లు చదివినా సరే అదొక మంచి ఫీల్. ఇలా అయితే నా పూజ ఫినిష్ చేసేసుకున్నాను. చూసారా మా బాబా బాగున్నారు కదా. ఇంకైతే ఇది అయిపోయింది. వంట కోసం వెజిటబుల్స్ అయితే కట్ చేయడానికి వచ్చేసాను. ఈరోజు నేను బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ కర్రీ మీకు రోటీలో కన్నా రైస్లో కన్నా చాలా బాగుంటుంది. మీకు తెలిసిన విషయమే కదా, నేను ఏం చేసినా రోటీలో రైస్లోకి సరిపడా చేస్తానని. ముందుగా ఒక ప్యాన్లో అయితే ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, గ్రీన్ చిల్లీస్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఆనియన్స్ని మగ్గనివ్వండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న బీరకాయలు అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీరు లిడ్తో కవర్ చేసేయండి. వాటర్ అందులోంచి వస్తే, నేను మీకు ముందుగా చెప్పినట్టు మొన్న పొట్లకాయ కర్రీ అప్పుడు చెప్పాను కదా, పొట్లకాయ, బీరకాయ మీరు లిడ్ కవర్ చేసి ఆ మాయిశ్చర్తో కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ మీకు ఆ వెజిటబుల్ టేస్ట్ తెలుస్తుంది. ఇప్పుడైతే కొంచెం మగ్గింది కదా, ఈ టైంలో నేను కొద్దిగా ధనియా పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి బీరకాయలు బాగా మగ్గనిస్తాను. బీరకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇది నేను పాలు పోసి ఇగురు అయితే చేసుకుంటున్నానండి. ఈ టైంలో కొంచెం పాలు అయితే యాడ్ చేస్తాను. కొంతమంది ఈ పాలు లాస్ట్లో యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తారు, మాకు అలా ఇష్టం ఉండదు. నేను కొంచెంసేపు కుక్ అవనిస్తాను పాలల్లో ముక్కల్ని, ఫ్లేవర్స్ అంతా ప్లస్ ఆ పాల టేస్ట్ బీరకాయకి పట్టి చాలా బాగుంటుంది. లిడ్ అయితే క్లోజ్ చేసేసి ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే ఇలా మీకు ఆయిల్ సపరేట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. ఈ టైంలో ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎమ్మి బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. మీరు లంచ్ బాక్స్లోకి ఇచ్చేయచ్చు, రైస్తో, రోటీతో, దేంతో అయినా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను మల్టీ మిల్లెట్ దోశ అని చెప్పాను కదా, దానికోసం నేనైతే ప్రీమిక్స్ రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇందులో అయితే నేను రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు అండ్ మినుములు అన్నీ హాఫ్ కేజీ తీసుకొని ముందుగానే ప్రీమిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇది 1/2 కప్పు. ఈ కప్పుతో నేనైతే 2 కప్స్ తీసుకుంటున్నాను. 2 కప్స్ తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకొని, చాలా నీట్గా వాష్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ బాగా నలిచినట్లు కడిగి వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని 8 to 10 అవర్స్ అయితే సోక్ చేసుకోవాలి. సోక్ చేశాక నేను ఎలా గ్రైండ్ చేశాను, దోశ ఎలా వేశాను అనే ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చూపెట్టాను. సో మనం ముందు చూద్దాం. ఇక్కడే చూసారు కదా, నేను వాష్ చేసుకుంటున్నాను. ఇలా వాష్ చేసుకొని నానపెట్టేసుకోండి. హాయ్ అండి, లాస్ట్ టైం నా వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేసినప్పుడు చెప్పాను కదా, నేను బయటికి యూస్ చేసే క్లోత్స్ అన్నీ వేరే ఆ రూమ్లో కబోర్డ్లో ఉంటాయని. ఆ కబోర్డే ఇది. ఈరోజు అయితే నా వార్డ్రోబ్ ఆర్గనైజ్ చేసుకుందామని వచ్చాను. ఇవైతే లిమిటెడే ఉంటాయి, బయటకి వేసుకునేవి. ఎక్కువ వెస్ట్రన్ వేసుకుంటాను కాబట్టి మీకు వింటర్ వేర్లో అయితే మంచి వెస్ట్రన్ చూపిస్తాను. ఆ వీడియో కూడా వీళ్ళనంత తొందరలోనే వచ్చేస్తుంది. ఇక్కడ కూడా మీరు మా జాకెట్స్ చూడొచ్చు. ఇక్కడే కాదు, లోపల చాలా ఉన్నాయి, మా పాప అసలు యూజ్ చేయనివి. సో వీలైనంత త్వరలో నేను అవి కూడా చేస్తాను వీడియోస్. సో ఇప్పుడైతే ఇవి సర్దేసుకుందాం మరి, ఓకేనా? వచ్చేయండి. కొన్ని అయితే ఆల్రెడీ హ్యాంగర్స్కి పెట్టున్నాయి కదా, కొన్ని పెట్టాలి. ఇప్పుడు చూసి పెడతాను. అన్నీ అయితే ప్రస్తుతానికి తీసి చైర్ మీద పెట్టి తర్వాత నీట్గా అయితే ఆర్గనైజ్ చేస్తాను.
ప్యాంట్ కూడా తిని బట్టలు చూసారా నా దగ్గర. ఇటు సైడ్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. నేను రెగ్యులర్గా యూజ్ చేసే హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడే పెట్టేసుకుంటాను. కొన్ని లోపల కూడా ఉన్నాయి. మీకు నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేసేద్దాం. సో ఇవైతే ఇలా తీసి పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ అన్ని ఇలా తీసి చైర్లో పెట్టేస్తే ఏవి హ్యాంగర్ పెట్టాలన్న ఒక క్లారిటీ ఉంటుంది కదా, బేస్డ్ ఆన్ దట్ చేయొచ్చు అని. నా బట్టలే కాదండి, చాలా చెత్త కూడా ఉంటుంది. అన్నీ తెచ్చి ఇక్కడ డంప్ చేసేస్తారు. ఇది ఎక్స్ట్రా రూమ్ కదా. ఇదైతే నా రాఖీ గిఫ్ట్. ఒక మంచి బాత్ అండ్ బాడీ ట్రీట్ ఫ్రమ్ యాసా. ఇంకా యూజ్ చేయలేదు. మంచి స్మెల్ అయితే వస్తుంది దీనివల్ల ఈ వార్డ్రోబ్లో. ఆహా సూపర్. ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అటు సైడ్కి పెట్టేస్తాను, సో దట్ అప్పుడు ఈజీగా ఉంటుంది కదా. ఎప్పటి నుండో ఒక హ్యాండ్ బ్యాగ్ ఆర్గనైజర్ తీసుకోవాలనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. అంత అవసరమా మనకున్న లిమిటెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అని అయితే అనిపిస్తుంది. మీరేమన్నా యూజ్ చేస్తూ ఉండి మీకేమన్నా తెలిసి బాగా యూస్ఫుల్ అనిపిస్తే నాతో చెప్పండి, నేను కూడా తీసుకుంటాను. 2-3 టైమ్స్ నేనైతే ట్రై చేశాను, బట్ స్టిల్ అవసరమా అనిపించింది. ఇలానే మేనేజ్ చేస్తా, కానీ ఒక్కొక్కసారి సర్దుతున్నప్పుడు చాలా చిరాకుగా అనిపిస్తుంది. బాగుంది కదా, ఇది నా ఫేవరెట్. ఇంకొకటి సేమ్ బ్యాగ్ ఇట్లోనే. ఇదైతే మా హస్బెండ్ ఇట్లీ నుంచి తెచ్చారు, ప్యూర్ లెదర్ బ్యాగ్, చాలా బాగుంటుంది. సో హ్యాండ్ బ్యాగ్స్ అయితే అయిపోయినట్టే, ఇలా పెట్టేసుకున్నాను. కొంచెం మెస్సీగానే ఉంటుందిలేండి, ఏదైనా ఆర్గనైజర్ లేకపోతే మెస్సీగా ఉంటుందని నా ఫీలింగ్, కానీ కొన్నిటికి అవసరం లేదనిపిస్తుంది. బట్ స్టిల్ ఓకే. ఇప్పుడు నాకు బయటకు వెళ్ళేప్పుడు ఏదైనా కావాలనుకోండి మొత్తం పీకేస్తాను, అంత మెస్ అయిపోద్ది, మళ్ళీ సర్దుకుంటాను అంతే. కొన్ని ఇంకా నేను బాగా హెవీ ఫ్రాక్స్ ఉంటాయి కదా, అలాంటివన్నీ పాప కోసం ఒక డివాన్ వేసాం కదా, దాని వెనకాల ఒక వార్డ్రోబ్ ఉంది చూసారా, ఆ కబర్డ్లో అన్నీ పెట్టేసుకున్నాను. అవి కూడా ఎప్పుడైనా వింటర్ వేర్ కోసం తీసినప్పుడు చూపిస్తానులేండి. అవి ఎక్కువ యూజ్ చేయట్లేదు, అంటే ప్యూర్ హెవీ పార్టీ వేర్ టైపు. ఇక్కడ అంత పెద్ద పార్టీస్కి వెళ్ళినా కూడా సింపుల్గా వెళ్ళడానికి నేను ఇష్టపడతాను. సో అవన్నీ అలా పెట్టేశాను అక్కడ. ప్రస్తుతానికైతే పక్కన ఉన్నాయి. ఇవి మాత్రం నాకు చాలా కంఫర్టబుల్గా వీలుగా ఉండే డ్రెస్సెస్ అన్నీ ఎప్పుడన్నా వేసుకోవడం కోసం ఇక్కడైతే పెట్టుకున్నాను. సో అవన్నీ ఇప్పుడు సర్దిస్తాను. హ్యాంగర్స్ కొన్ని అలానే నీట్గానే ఉన్నాయి. దీనితో ఒక పార్ట్ తిన్నగా అనిపించింది. నాకైతే ఫోల్డ్ చేయడం కన్నా ఇలా హ్యాంగర్స్కి పెట్టుకోవడమే ఇష్టం. చూడడానికి నీట్గా ఉంటుంది వార్డ్రోబ్, మనకి పిక్ చేసి వేసుకుంటున్నప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని హ్యాంగర్స్ కూడా యాక్చువల్గా అందులో ఉండిపోయాయి. ఇది ఒక కార్డ్ సెట్ లీబాస్ నుంచి తీసుకున్నాను, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా స్టైల్ చేసినప్పుడు చూపిస్తా. ఈ పింక్ కూడా సేమ్ లీబాస్ నుంచి కార్డ్ సెట్, ఇంకా యూజ్ చేయలేదు, ఎప్పుడు యూజ్ చేయాలి. వేర్ కాకుండా ఎథనిక్లో అయితే ఇవే నేను ఎక్కువ వెస్ట్రనే యూజ్ చేస్తాను బయటకు వెళ్తున్నప్పుడు.
వింటర్లో అయితే అస్సలు ఇక్కడ ఎత్తనికి వేసుకొని వెళ్ళే క్వశ్చనే ఉండదు. థర్మల్స్ వెస్ట్రన్ అలానే వేసుకొని ఉండాలి, బాగా చలి ఉంటుంది కాబట్టి. సో ఇవన్నీ సమ్మర్స్ అండ్ మాన్సూన్ కోసమే కాబట్టి నేను లిమిటెడ్ మెయింటైన్ చేస్తాను. ఎక్కువ రోజులు ఎలానో వేసుకోం కదా, చేంజ్ చేస్తూనే ఉంటాను వార్డ్రోబ్ అప్పుడప్పుడు. సో అలా షఫుల్ అవుతూ ఉంటాయి. ఈ ఆనియన్ కలర్ డ్రెస్ కూడా ఫ్రమ్ రంగ్మన్ చాలా బాగుంటుంది. మన ట్రెండ్స్లో తీసుకుని. సో ఇదండి ఫైనల్గా ఇలా అయితే సర్దేసుకున్న వార్డ్రోబ్ని. ఎలా ఆర్గనైజ్ చేశానో కూడా మీరు చూసారు కదా, చాలా లిమిటెడే ఉన్నాయి. నాకు రెగ్యులర్ వేరే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ ఇంట్లోనే ఉంటాం. నేను ఇంట్లో కూడా ఎప్పుడు నైట్ వేర్ వేసుకొని ఉందాం, నైటీస్ నైట్ డ్రెస్సెస్లో ఉందాం అలా ఉండదు. నేను డే టైం అంతా నార్మల్ మ్యాక్సీ డ్రెస్సెస్, ఏలైన్ కుర్తీస్, ఏలైన్ డ్రెస్సెస్ అలా వేసుకుంటాను. సో నాకు రెగ్యులర్ వేరే ఎక్కువ ఉంటాయి, రెగ్యులర్ వేర్ యూస్ చేసేలానే తీసుకుంటాను. ఇలా బయటకు వెళ్ళేప్పుడు తక్కువే. సో ఇవి తక్కువే ఉన్నాయి. ఇవి నావైతే అన్ని డ్రెస్సెస్, టాప్స్ ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. కింద డ్రెస్సులు, కార్డ్ సెట్స్ అవైతే ఉన్నాయి. అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? అలా నా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ అయితే అయిపోయింది. ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. ఇక్కడైతే చూసారు కదా, ఇలా సోక్ అయిపోయినాయి. ఈ పప్పు అంతా నేను మిక్సీలోకి తీసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇవేం గ్రైండర్లో వేయక్కర్లేదండి, మీరు మిక్సీలో వేసుకున్న చక్కగా వచ్చేస్తాయి దోశలు. ఇలా అయితే నా దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు దోశ వేసి కూడా చూపిస్తాను ఎలా వస్తుందో అని. నేనైతే మల్టీ మిల్లెట్ ఉల్లి దోశ వేస్తున్నాను. ముందుగా ఇలా బ్యాటర్ వేసుకొని దోశ ఎలా వేయాలో నేను మీకు చెప్పక్కర్లేదు కదా. ఇంతకీ మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సో దట్ నాకు రీచ్ పెరుగుతుంది. ఇలా దోశ వేసేసుకున్న తర్వాత దీని మీద ఆనియన్స్ కూడా పెట్టేసుకొని చక్కగా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎర్రగా కాల్చుకోవడమే. ఇంకా మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది, అక్కడ నాకు డిఎం చేసేయండి, మనం మాట్లాడుకుందాం. చూసారా ఎర్రగా కాలిపోయింది దోశ. ఇక్కడైతే నేను ఫ్లిప్ చేసేసుకున్నాను. జనరల్గా నేను ఆనియన్ దోశ అయితే ఫ్లిప్ చేయనండి, అలా ఫోల్డ్ చేసేస్తాను. కానీ ఇది మిల్లెట్ దోశ కదా, ఎక్కడన్నా కొంచెం పచ్చిగా ఉంటే డైజెషన్ ఇష్యూస్ వస్తాయేమో అన్న భయానికి ఫ్లిప్ చేసి బోత్ సైడ్స్ అయితే నీట్గా కాల్చుకున్నాను. ఇదండి, ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకు ఎలా అనిపిస్తాయి? మీరు తప్పకుండా ట్రై చేయండి. దోశ మాత్రం చాలా ఎమ్మీగా ఉంది. మనం స్లోగా స్టార్ట్ చేసి హెల్తీ లైఫ్ స్టైల్లోకి షిఫ్ట్ అవ్వడం చాలా ఈజీ అని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఈ దోశ మాత్రం తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.